గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. లబ్ధిదారులకు చెల్లించాల్సిన డబ్బుల్ని ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. అలాగే అప్పటి సీఈఓ రామచందర్ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి 2,10,00,000 రూపాయల్ని మాజీ ఓఎస్టీ కళ్యాణ్ పంచుకున్నట్లు గుర్తించారు. మరోవైపు మాజీ ఓఎస్టీ కళ్యాణ్ అరెస్టుపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కళ్యాణ్ని అదుపులోకి తీసుకుని బషీర్బాగ్లోని కార్యాలయానికి ఈడీ అధికారులు తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం కళ్యాణ్ ఈడీ కార్యాలయంలోనే ఉన్నట్లుగా ఊహాగానాలు. దీనిపై పూర్తి సమాచారం లిఖిత అందిస్తారు. రైట్, ఇప్పటికే గొర్రెల స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అతన్ని దాదాపుగా నిన్న పూర్తి స్థాయిలో అతనికి సంబంధించిన పలు కార్యాలయాల్లో అలాగే కొంతమంది సన్నిహితుల ఇళ్లలో కూడా వారి ఆఫీసులలో కూడా అయితే అధికారులు ఈ యొక్క తనిఖీలు చేపట్టారు. అయితే అంతేకాకుండా కళ్యాణ్ ఇంట్లోనైతే కొంత నగదు అదే విధంగా కొన్ని పత్రాలను సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. డిజిటల్ డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా. అయితే ఏ నగదు సీజ్ చేశారు, ఎంతవరకు సీజ్ చేశారు అనే విషయంతో పాటు ఎలాంటి డాక్యుమెంట్స్ సీజ్ చేశారు అనే విషయం పైన కూడా కొంతవరకు రహస్యంగానైతే మెయింటైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ఈ రోజు వరకు కూడా అతను కార్యాలయంలో ఈడీ కార్యాలయంలోనే ఉన్నారా లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్లారా అనే విషయం పైన మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. అయితే ఈడీ అధికారులు కూడా ఈ విషయం పైన ఎలాంటి విషయం కూడా స్పష్టం చేయట్లేదు. ఇటు కళ్యాణ్ ఇంటి సభ్యులను అడిగినప్పుడు అతను ఇంతవరకు ఇంటికి అయితే రాలేదు, ఆ కార్యాలయంలోనే ఉన్నారు అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఇటు ఈడీ అధికారులను ప్రశ్నించినప్పుడు దీనిపైన ఎలాంటి విషయాలు బయటికి వచ్చాయి, అసలు కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే వివరాలు అడిగినప్పటికీ వారి నుండి కూడా సరైన సమాధానం రాకపోవడంతో అతనికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను అంతేకాకుండా కొంత నగదును సీజ్ చేశారు. సో ఈ విషయం పైన విచారించేందుకు కొంతవరకు రహస్యంగానైతే అతన్ని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. పలు కీలక అంశాలు ఇప్పటికే బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ కీలక అంశాల్లో కీలక వ్యక్తులు కూడా ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. ఆ వ్యక్తులు ఎవరు ఏంటి, వారి దగ్గర నుండి ఇంకా ఎంత సమాచారం లాగాలి, వారిని ఏ విధంగా అదుపులోకి తీసుకోవాలి అనే విషయం పైన అయితే ఇప్పటికే ఈడీ కొంతవరకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పక్కా ప్రణాళికతోటే ఆ బడాబాబు ఎవరున్నారు ఈ కేసులో వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటాము, వారి దగ్గర నుండి కూడా పలు సమాచారాన్ని తప్పకుండా బయటికి ఇస్తాము అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. థాంక్యూ లిఖిత.